ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంతమంది పెట్టారు, అందరికీ సీటు వస్తుందా, గుడ్ న్యూస్ అన్నాను ఏమిటది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మనకి ముందుగా ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే అయిపోయింది. అయితే ఈరోజు చూసుకుంటే మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఆ ఆప్షన్ అయితే ఇంకా రాలేదని చెప్పి చాలామంది అడిగారు. ఇక్కడైతే వస్తుంది, కొద్దిగా అప్డేట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంతమంది పెట్టారు. సో ముందుగా చూసుకుంటే మనకి 181,000 సీట్లు అయితే ఈ ఇయర్ అయితే కేటాయించారు. అయితే ఇందులో చూసుకుంటే కేవలం 123,000 మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే 181,000 సీట్లకి 123 మ్యాక్సిమం మనకి 50,000 వరకు కూడా సీట్లు అయితే మిగిలిపోయినాయి. అంటే ఇంకా ఎవరు కూడా ఇచ్చుకోలేదు. సో అంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా కూడా ఈసారి చూసుకుంటే అందరికీ కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోని 123 మంది మాత్రమే ఇచ్చుకలు నమోదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ సంవత్సరం అందరికీ కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే కరెక్ట్గా ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సిఎస్సి సంబంధించి సీట్ అయితే వస్తుంది. సో ఇది మాత్రం పక్క మొత్తం కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డెఫినెట్గా రేపు ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.